కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబీర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెరాయిడ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్లపై అనుచిత కేసులు పెట్టి ఛార్జిషీటు దాఖలు చేయడం సిగ్గుచేటని, పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై మోడీని నిలదీస్తున్నందున, అదేవిధంగా తెలంగాణ రాష్టంలో చేపడుతున్న పథకాలను చూసి జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ గార్లపై కేసులు నమోదు చేస్తున్నారని, భారతదేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వెంటనే ఛార్జిషీట్ను వెనక్కి తీసుకోవాలని, రాబోయే రోజులు తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీరాజాగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యక్షుడు పంపర లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు చాట రాజేశ్వర్, రవి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు పాల్గొన్నారు. మరి సోనియా గాంధీ గారు జరిగింది, మరి సుప్రీంకోర్టు కూడా ఈ కేసును కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత ఓన్లీ బీజేపీ, మోదీ, అమిత్ షా కలిసి మళ్ళీ ఈ యొక్క పేపర్ విషయంలో మరి రాహుల్ గాంధీ గారిని, మరి సోనియా గాంధీ గారికి మరి ఈడీ ద్వారా నోటీసులు ఇస్తూ మరి కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి సిగ్గుపడాలా, సుప్రీంకోర్టు ఒకసారి కేసు కొట్టేసిన తర్వాత కూడా మరి ఇప్పుడు మళ్ళీ ఆ కేసు పైకి లేపడం మరి సిగ్గుచేటు. మరి అదేవిధంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ పేపర్కు సంబంధించి ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ డబ్బుల విషయంలో మరి ఆ యొక్క సంస్థను అమ్మి డబ్బులు వాళ్లకు పనిచేసిన వాళ్లకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టులో ప్రూఫ్ అయి మరి ఆ కేసును కొట్టేయడం జరిగింది. మరి బీజేపీ నాయకులారా, ఇప్పటికైనా తెలుసుకొని ఏదైతే రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన కేసు వేసిండ్రో మరి వెంటనే ఉపసంహరించుకోవాలా. ఈడీ కూడా మరి తన పని తను చేసుకోపోకుండా మరి బీజేపీ నాయకులు మరి ఏదైతే పీఎం చెప్పిన విధంగా మరి కేసులు వేయడం మరి తగదు. మరి రాబోయే రోజుల్లో ఈ ఈడీకి కూడా బుద్ధి చెప్పే సమయం వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి దీని విషయంలో రాష్ట్ర లెవెల్లే కాకుండా కేంద్ర లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు నిన్న జరిగిన ఈ బీజేపీ కుట్ర భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. నిన్నటి జరిగిన మన ప్రియతమ నేత సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ పైన ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అంటే ఈ భారతదేశానికి ఈ సిగ్గుచేటుగా చెప్తున్నాం. ఎందుకంటే దేశం గురించి ప్రాణాలు అర్పించిన రాహుల్ గాంధీ కుటుంబము ఉన్నది. వీళ్ళని ఇంకా ప్రభుత్వంపై క్వశ్చన్ చేస్తున్నందుకు, ప్రభుత్వంపై ప్రశ్నిస్తున్నందుకు, ప్రభుత్వాన్ని ఇంకోసారి క్వశ్చన్ చేయకుండా అణచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఛార్జ్షీట్ లో నమోదు చేయడం జరిగింది. అంటే ఈ మోడీ ఒక నియంత్రణ పాలన జరుపుతున్నాడు. ఇంకోసారి ప్రజల తరఫున ప్రజల సమస్యలపైన గలమెత్తకుండా రాహుల్ గాంధీని ఈ ఛార్జ్షీట్ అనగదొక్కితే ఇక కాంగ్రెస్ కార్యకర్తలు గాని, రాహుల్ గాంధీ గాని ఎవరైనా ముందుకు రాదనుకుంటారు. ఖబర్దార్ చెప్తున్నాం మోడీ. ఎందుకంటే 2014లో నమోదైన ఈ ఛార్జ్షీట్, ఈ కేసు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత గారు వేయించారు 2014లో. ఇప్పుడు 2021లో మీరు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ దీన్ని రిపీట్ దాన్ని తవ్వి మళ్ళీ ఈ కేసును వేయడానికి, ఛార్జ్ చేయడానికి ముందు తోడ్పడిన ఈ మోడీ. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో కేసులు బాధపడుతున్నాయి. దాంతో పాటు ఎన్నో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ విక్రమ్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం లేదు. కానీ చిన్న మనీ ల్యాండ్ జరగని, మనీ ఆస్తులు సప్లై కానివి మనీ ల్యాండ్ కేసు వేసి ఈ రాహుల్ గాంధీని, గాంధీ ఫ్యామిలీని మొత్తం మనక దొక్కడానికి, మళ్ళీ ప్రశ్నించే గొంతులు నొక్కడానికి ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇలా చేస్తున్నది. మోడీ బీజేపీ గుండెల్లారా ఖబర్దార్ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. రానున్న కాలంలో మీరు ఇట్లా ఛార్జ్షీట్ వెనుక తీసుకోకపోతే, దీనిపై తప్పుడు ఆరోపణలు మీరు చేయడం మానేయకపోతే రానున్న కాలంలో మా ప్రియతమ నేత శబరిలాల్ గారి ఆధ్వర్యంలో, మా కాంగ్రెస్ స్టేట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తున ఆందోళన కార్యక్రమం చెప్తామని ఖబర్దార్ తెలియజేస్తున్నాం. మోడీ ఖబర్దార్, బీజేపీ